సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి 30 ప్రశ్నలు 30 టాపిక్లకు సంబంధించి క్లియర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి క్లాసెస్ అనేవి ఫ్రీగా మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటాయి. ఈ వీడియోలో మనం మెయిన్గా సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 టాపిక్ల గురించి క్లియర్గా తెలుసుకుందాం. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించింది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 సాంఘిక వికాసం, ఆప్షన్ 2 మానసిక వికాసం, ఆప్షన్ 3 శారీరక వికాసం, ఆప్షన్ 4 ఉద్వేగ వికాసం. ఓకే, మరి దీనికి సంబంధించి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ 3 శారీరక వికాసం. తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న చూడండి. ఈ వికాస దశల్లో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. పూర్వ బాల్య దశ, నవజాత శిశు దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 3 శైశవ దశ. శైశవ దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగవంతంగా జరుగుతుంది. ఓకే, తదుపరి ప్రశ్న, మూడవ ప్రశ్న చూడండి. ఒక పిల్లవాడు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ పిల్లవాడిని సంజ్ఞానాత్మక వికాస దశ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఈ టాపిక్ వచ్చేసరికి జీన్ పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంత దశలు 4 ఉంటాయి కదా. ఈ 4 దశలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పిల్లవాడు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళమంటే వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళగలవు అంటే అడ్రస్ అడిగితే చెప్పలేడు. ఈ పిల్లవాని నైతిక దశ ఏంటంటే మనకి మూర్త ప్రచాలక దశ. ఓకే, మూర్తంగా చూడడం ద్వారా కొన్ని కొండ గుర్తులు పెట్టుకోగలుగుతాడు. ఇంకా అమూర్త ప్రచాలక దశకి మరొక పేరు ఏంటంటే నియత ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశకి మరొక పేరు నియత ప్రచాలక దశ. జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంత దశలు 4: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ. తదుపరి ప్రశ్న, 4వ ప్రశ్న చూడండి. సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పటికిప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, మరి దీనికి సంబంధించి సరైన సమాధానం చూడండి. రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇదే ప్రశ్నని ఇంకొక రకంగా కూడా అడుగుతారు. పిల్లవాడు శిక్ష నుంచి తప్పించుకోవటానికి లొంగిపోయే దశ ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. ఈ విధంగా మనకి మొత్తం ఈ 6 దశల గురించి కంప్లీట్గా చదవాలి. తదుపరి ప్రశ్న, 5వ ప్రశ్న చూడండి. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. చొరవ వర్సెస్ అపరాధ భావం, స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, పాత్రతా గుర్తింపు వర్సెస్ పాత్రతా సందిగ్ధం, శ్రమించడం వర్సెస్ న్యూనత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4లో చూడండి. శ్రమించడం వర్సెస్ న్యూనత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న, 6వ ప్రశ్న. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవటానికి సహాయపడే అంశం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆత్మభావన అవుతుంది. ఆత్మభావన వల్ల వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. తదుపరి ప్రశ్న, 7వ ప్రశ్న చూడండి. వైయక్తిక భేదాలు ఈ టాపిక్కి సంబంధించి ప్రశ్న. గార్డినర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ అని చెప్పేసి అడుగుతున్నారు. శారీరక స్పర్శ సంబంధ ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, సంగీత లయ సంబంధ ప్రజ్ఞ అని చెప్పేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అనేది చిత్రకారులు కలిగి ఉంటారు. ఓకే, తదుపరి ప్రశ్న, 8వ ప్రశ్న. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి అంతా ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 90/110. 90/110 సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞ. ప్రజ్ఞాలబ్ధి = MA/CA × 100. మానసిక వయస్సు శారీరక వయస్సు × 100. దీనికి సంబంధించి ఒక కోడ్ ఉంది. MBA టెస్ట్ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైంది. M అంటే మూఢులు, B అంటే బుద్ధిహీనులు, A అంటే అల్పసంఖ్యాకులు, T అంటే తెలుగు తక్కువవారు, S అంటే సగటు ప్రజ్ఞావంతులు. ఈ విధంగా MBA టెస్ట్ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైంది అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడంటే ఇష్టం లేదు, అతడు అందరికీ ఆ రాజకీయ నాయకుడంటే ఇష్టం లేదు అని అనడంలో రక్షక తంత్రం అని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ప్రక్షేపణం. పరిహారం అంటే మనకి ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం. భార్యాభర్త మధ్య గొడవ అయిందంటే ఆ కోపాన్ని పిల్లల మీద చూపిస్తే అది పరిహారం అవుతుంది. తదాత్మీకరణం అంటే కండక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వడం. తాను సాధించలేనిది తన సొంత వాళ్ళు సాధించినట్లయితే
తానే సాధించినట్లు ఫీల్ అవుతాడు. దీన్నే తదాత్మీకరణం అంట. ఏదైనా ఒక సమస్య తలెత్తినప్పుడు దాన్ని ఎదుర్కోలేక చిన్నపిల్లవాడిలా ఏడడం ప్రతిగమనం అవుతుంది. నెక్స్ట్ అండి, తదుపరి ప్రశ్న 10వ ప్రశ్న. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవటానికి జీవి కనబరిచే చర్యలలో వైవిధ్యం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 ప్రవర్తన రీతి, ఆప్షన్ 2 సామాజిక పరిపక్వత, ఆప్షన్ 3 రక్షక తంత్రాలు, ఆప్షన్ 4 సర్దుబాటు. ఓకే, మరి దీనికి సంబంధించి సరైన సమాధానం వచ్చేసరికి సర్దుబాటు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న చూడండి. కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది 1+, కానీ ఇంట్లో తెలిస్తే తన్నుతారనే భయం ఉంది. ఇక్కడ కిరణ్ ఎదుర్కొనే సంఘర్షణ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 1+, 1- ఉంది కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఓకే, ప్లస్ అంటే ఉపగమ, మైనస్ అంటే పరిహార. 2 ఆకర్షణీయ లేదా వికర్షణీయమైన కోరికల మధ్య ఏదో ఒకదానిని తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తి ఎదుర్కొనేదే సంఘర్షణ. తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న చూడండి. ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం ఏమిటి అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. సరైన సమాధానం పరిచ్ఛేద ఉపగమం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ప్రశ్న వచ్చిన టాపిక్ వచ్చేసరికి శిశు వికాస అధ్యయన పద్ధతులు ఉపగమాలు. ఈ టాపిక్కి సంబంధించి మనకి ప్రశ్న అయితే రావడం జరిగింది. తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న చూడండి. అభ్యసనం గురించి సరైన ప్రవచనం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 అభ్యసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు. ఆప్షన్ 2 అభ్యసనం ప్రవర్తనలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఆప్షన్ 3 అభ్యసనం ఒక బదలాయించబడే ప్రక్రియ. ఆప్షన్ 4 అభ్యసనం ఒక పరిమిత కాల ప్రక్రియ. ఇక్కడ మనకి అభ్యసనం గురించి సరైన ప్రవచనం అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, అభ్యసనం ఒక బదలాయించబడే ప్రక్రియ. తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలను నడపడం అనేది దీనికి ఉదాహరణ అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉద్దీపన విచక్షణ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలను నడపటం అనేది ఉద్దీపన విచక్షణ. తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న. క్రింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మిగిలిన ముగ్గురు సంబంధం ఉన్నవారే కదా. ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 మిల్లర్, ఆప్షన్ 2 డోలార్డ్, ఆప్షన్ 3 వాల్డర్స్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బ్రోనర్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 16వ ప్రశ్న. సామీప్య వికాస ప్రదేశం ZOD కాదు, ఇది ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ZPD అనే భావన దీనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారయ్యా అంటే వైగోట్స్కి ప్రతిపాదించాడు. జీన్ పియాజే వచ్చేసరికి సంజనానాత్మక వికాస సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న మనకి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది చూడండి. విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించటానికి సహకరించే పద్ధతి ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. జట్టు అభ్యసనం, కృత్యాధార అభ్యసనం, సహకార అభ్యసనం, కార్యక్రమయుత అభ్యసనం అని చెప్పేసి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కార్యక్రమయుత అభ్యసనం, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి కార్యక్రమయుత అభ్యసనం, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న చూడండి. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం అని చెప్పేసి అడుగుతున్నారు. శీలస్థాపన, వ్యవస్థాపన, ప్రతిస్పందించటం, గ్రహించటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శీలస్థాపన. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం అంటే శీలస్థాపన, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 19వ ప్రశ్న చూడండి. గృహం, బట్టలు అనేవి డాష్ అని చెప్పేసి అడుగుతున్నారు. శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు, ఆత్మ ప్రస్తావన అవసరాలు. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే రక్షణ అవసరాలు అవుతాయి, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 20వ ప్రశ్న. ఎన్గ్రామ్స్ అనేవి డాష్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 విస్మృతిని మాపనం చేసే సాధనాలు, ఆప్షన్ 2 స్మృతి విస్మృతి మాపనం చేసే సాధనాలు, ఆప్షన్ 3 స్మృతి చిహ్నాలు, ఆప్షన్ 4 హృదయ స్పందన కొలిచే సాధనాలు. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 3లో చూడండి, స్మృతి చిహ్నాలు ఎన్గ్రామ్స్ అనేవి. తదుపరి ప్రశ్న 21వ ప్రశ్న.
సంహిత తాను చిన్నప్పుడే నేర్చుకున్న సాంస్కృతిక శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాలను కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న అయితే ఉంది. బట్టి స్మృతి, తక్షణ స్మృతి, తార్కిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే తార్కిక స్మృతి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాలను కూడా వివరిస్తుందంటే దానిపై పూర్తి పట్టు సాధించింది, తార్కికంగా ఆలోచించి అర్థం చేసుకుంది. తదుపరి ప్రశ్న 22వ ప్రశ్న. ఎబ్బింగ్ హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాల్లో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం అని చెప్పేసి అడుగుతున్నారు. 66%, 72%, 75%, 79%. ఎబ్బింగ్ హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాల్లో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత అయ్యా అంటే ఆప్షన్ 3 75%. చదివిన విషయం 75%, మర్చిపోతారు ఎన్ని రోజులకి? 6 రోజులకి. తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న చూడండి. గిటారు వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. అసలు ఒకసారి ఆలోచించండి. గిటార్ ఎలా వాయిస్తాడు? చేత్తో వాయిస్తాడు. ఫుట్బాల్ కాలుతో ఆడతాడు. ఇక్కడ ఎటువంటి సంబంధం ఉంది? ఎటువంటి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. అలా కాకుండా సైకిల్ నేర్చుకున్న వ్యక్తి స్కూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు లేదా బండి నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అంటే అనుకూల బదలాయింపు అవుతుంది. ఈ విధంగా మనకి ప్రశ్న అడగడం జరుగుతుంది. తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న. డిస్ఫేసియా దీనికి సంబంధించినది. డిస్ఫేసియా, ఫేస్ అనగానే మనకి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? ఫేస్ కనిపిస్తుంది. ఫేస్ అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు మనం చూస్తే అతడి మాటలు ఫేస్లో కనిపిస్తాయి. అక్కడ భాషణ సంబంధమైన వైకల్యాలను డిస్ఫేసియా అంటారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రాత సంబంధమైన వైకల్యాలు డిస్గ్రఫియా అంటే గ్రాఫ్ ఏం చేస్తాం? గీస్తాం. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రఫియా అంటారని. డిస్కాలిక్యులియా అంటే కాలిక్యులేటర్ గుర్తుకు రావాలి. గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యులియా అంటాం. 25వ ప్రశ్న చూడండి. హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాల్లో మొదటిది. మొత్తం 6 సోపానాలు ఉంటాయి. సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణ, అన్వయం, పునర్విమర్శ. ఈ విధంగా మనకి మొత్తం 6 ఉంటాయి కదా. హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాల్లో మొదటిది ఏమవుతుంది? సన్నాహం. హెర్బర్ట్ సోపానాల్లో 6వది ఏంటని చెప్పేసి అడుగుతాడు? పునర్విమర్శ. లేదా మ్యాచింగ్ రూపంలో ఇవ్వచ్చు. ప్రశ్న అనేది ఏ విధంగానైనా అడుగుతాడు, వాడిష్టం. తదుపరి ప్రశ్న 26వ ప్రశ్న. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరుచుకుని వాటి ప్రవర్తనాంశాలుగా రాసుకోవడం ఈ దశలో జరుగుతుంది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. సరైన సమాధానం చూడండి. బోధనకు ఉపక్రమించే ముందుగా ఒకసారి ప్రశ్న క్లియర్ చదవండి. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరుచుకుని వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవడం ఈ దశలో జరుగుతుంది అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ బోధనకు ఉపక్రమించే ముందుగా. తదుపరి ప్రశ్న 27వ ప్రశ్న. టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో సోపానాల సరైన క్రమం అని చెప్పేసి అడుగుతున్నారు. టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో సోపానాలు సరైన క్రమం. ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అంటే మనకి విద్యార్థులను సన్నద్ధం చేయటం, కార్యక్రమాన్ని సమర్పించటం, పాఠ్య విషయాన్ని చర్చించడం, విద్యార్థులను పరీక్షించడం, ఫైనల్గా పాఠ్యాంశాన్ని సమీక్షించడం. ఓకే, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. విద్యార్థులను సంసిద్ధం చేయటం, కార్యక్రమాన్ని సమర్పించటం, పాఠ్య విషయాన్ని చర్చించడం, విద్యార్థులను పరిరక్షించడం, ఫైనల్గా పాఠ్య విషయాన్ని సమీక్షించడం. ఇది మనకి సరైన క్రమం అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ప్రశ్న 28వ ప్రశ్న చూడండి. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు బాలల హక్కుల్లో ఈ వర్గానికి చెందును అని చెప్పేసి ఇచ్చారు. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు బాలల హక్కుల్లో ఈ వర్గానికి చెందును అంటే మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ 1, ఆప్షన్ 4 రెండు కూడా సరైన సమాధానాలే. అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు. ఆప్షన్ 1 పెట్టిన మార్క్ వస్తుంది, ఆప్షన్ 4 పెట్టిన మార్క్ వస్తుంది. రెండింటికి కరెక్ట్ ఆన్సర్లు అయితే ఇవ్వాలి. తదుపరి ప్రశ్న 29వ ప్రశ్న. మూల్యాంకనం పరీక్షల గురించి NCF 2005 అభిప్రాయం కానిది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 పుస్తకాధారిత పరీక్షలను అమలు చేయడం, ఆప్షన్ 2 మౌఖిక పరీక్షలను తొలగించడం, ఆప్షన్ 3 స్వల్పకాలిక పరీక్షల కొనసాగింపు, ఆప్షన్ 4 సమయ పరిమితి పరీక్షల ఆవశ్యకత అని చెప్పేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది, మౌఖిక పరీక్షలను తొలగించడం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న.
హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి 30 ప్రశ్నలు, 30 మార్కులు, 30 టాపిక్లు కవర్ అయ్యాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.